మేడ్చల్లో వెలుగు చూసిన అక్రమ సరోగసితో పలు హాస్పిటల్స్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నిందితురాలు లక్ష్మీరెడ్డి, ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి పలు ప్రైవేట్ హాస్పిటల్ కు ఏజెంట్లుగా ఉన్నట్టుగా గుర్తించారు. హెగ్డే హాస్పిటల్, లక్స్ హాస్పిటల్, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఫర్టికేర్, శ్రీ ఫర్టిలిటీ, అమూల్య ఫర్టిలిటీ సెంటర్లకు నోటీసులు ఇచ్చారు. మేడ్చల్లో లక్ష్మీరెడ్డి ఇంట్లోనే సరోగసి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి వారితో సహా ఎగ్ డొనేట్ చేస్తున్న 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. A1 నిందితురాలు లక్ష్మీరెడ్డి, A2 నిందితుడు నరేందర్ రెడ్డి పిల్లలు లేని జంటలను టార్గెట్ గా చేసుకుని 20 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేశారు. మేడ్చల్లో వెలుగు చూసినటువంటి అక్రమ సరోగసి పలు హాస్పిటల్స్ కు పోలీసులు నోటీసులు ఇచ్చేలా చేసింది. నిందితురాలు లక్ష్మీరెడ్డి, ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి పలు ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఏజెంట్లుగా ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. హెగ్డే హాస్పిటల్, లక్స్ హాస్పిటల్, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఫర్టికేర్, శ్రీ ఫర్టిలిటీ, అమూల్య ఫర్టిలిటీ సెంటర్లకు నోటీసులు ఇచ్చారు. మేడ్చల్లో లక్ష్మీరెడ్డి ఇంట్లోనే సరోగసి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి వారితో సహా ఎగ్ డొనేట్ చేస్తున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. A1 నిందితురాలు లక్ష్మీరెడ్డి, A2 నిందితుడు నరేందర్ రెడ్డి పిల్లలు లేని జంటలను టార్గెట్ గా చేసుకుని ఒక్కొక్కరి దగ్గర నుంచి 20 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేశారు.